హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్రను ఇంట్లోని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకుని పై తొక్కను రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ పేస్ట్ని ఏదైనా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 100 గ్రాముల పంచదారని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకోవాలి. నేను కేజీ మామిడికాయలను తీసుకున్నానండి. కేజీ మామిడికాయలకి 100 గ్రాముల షుగర్ అయితే సరిపోతుంది. పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగేలోపు వేరొక పక్క ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. పంచదార బాగా కరిగిపోయింది కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ పేస్ట్ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. మామిడికాయ పేస్ట్ దగ్గర పడడానికి 10-15 నిమిషాలు టైం పడుతుంది. మామిడికాయ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మామిడికాయ పేస్ట్ను మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న మామిడికాయ పేస్ట్ను స్పూన్ తోటి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ప్లేట్ను 2-3 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మామిడి తాండ్ర అనేది బాగా డ్రై అయిపోయింది. ప్లేట్కి నెయ్యిని అప్లై చేసాం కాబట్టి మామిడి తాండ్ర అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మామిడి తాండ్రను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. సరే కదా, మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.